హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి 10th క్లాసులో ఇకపై 6 పేపర్లు ఉండనున్నాయండి. 11 పేపర్ల పరీక్షా విధానానికి స్వస్తి పలుకనున్నారు. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు అయితే వచ్చేసాయి. మరి వివరాలకు వెళ్దాం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 11 పేపర్లుగా నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షలను 6 పేపర్లకు కుదించిందండి. 2 ఏళ్ల కిందటి వరకు 11 పేపర్ల విధానమే అమలైంది. కోవిడ్ అనంతరం 2021-22 సంవత్సరానికి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరం ఎన్ని పేపర్లతో నిర్వహిస్తారనే ఆసక్తి నెలకొన్న సమయంలో ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నేపథ్యంలో 11 పేపర్ల స్థానంలో 7 పేపర్ల విధానం అమలు చేస్తున్నామని ఎస్సీఆర్టీ తన ప్రతిపాదనలో పేర్కొంది. గతంలో 4 యూనిట్ పరీక్షలు, 2 టెర్మినల్ పరీక్షలు ఉండేవని, దీంతో విద్యార్థులు అన్ని పాఠ్యాంశాలను విస్తృతంగా అవగాహన చేసుకునేందుకు 11 పేపర్ల విధానం తెచ్చారని వివరించింది. అనంతరం 4 ఫార్మేటివ్ పరీక్షలు, 2 టెర్మినల్ పరీక్షల విధానం వచ్చిందని తెలిపింది. అందువల్ల ఇక పబ్లిక్ పరీక్షల్లో విస్తృత విధానం అవసరం లేదని, విద్యార్థులపై ఒత్తిడి తెచ్చేందుకు సిబిఎస్ఈ 6 పేపర్ల విధానం అమలు చేస్తుంది కనుక 6 లేదా 7 పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై అధ్యయనం చేసిన ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో పూర్తిగా సిబిఎస్ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినందున అందుకు సమాంతర విధానం అమలుకు నిర్ణయించినట్లు తెలిపింది. ఇప్పటి నుంచే విద్యార్థులు 6 పేపర్ల విధానానికి అలవాటు పడేలా ఈ విద్యా సంవత్సరం నుంచే 6 పేపర్ల విధానం తేనున్నట్లు పేర్కొంది. గతేడాది సైన్స్లో 2 పేపర్లు, ఫిజిక్స్, బయాలజీ ఉండగా ఇకపై రెండింటినీ కలిపి ఒకే పరీక్ష ఉంటుందని తెలిపింది. అయితే సైన్స్కు ప్రశ్నాపత్రం ఒకటే అయినా జవాబు పత్రాలు వేరువేరుగా ఇస్తారని పేర్కొంది. దశల వారీగా సిబిఎస్ఈ విధానంలోకి ప్రభుత్వం ఉన్నత పాఠశాలలన్నింటినీ సిబిఎస్ఈ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది సిబిఎస్ఈ నుంచి కొన్ని పాఠశాలలకు అనుమతులు సాధించింది. దశల వారీగా అన్ని పాఠశాలలను ఇందులోకి తీసుకురానుంది. ఈ ఏడాది 8వ తరగతితో మొదలు పెడితే 2024-25 నాటికి ఈ విద్యార్థులు 10వ తరగతికి వస్తారు కాబట్టి అందుకు సన్నద్ధతగా ఈ నిర్ణయం తీసుకుంది. మరి ప్రశ్నాపత్రాల రూపకల్పన చాలా కీలకం కానున్నదండి. దీనివల్ల 6 పేపర్ల వల్ల కాగా 6 పేపర్ల విధానంలో ప్రశ్నాపత్రాల రూపకల్పన కీలకం కానుంది. మరోవైపు గత ఏడాది నుంచి కాపీయింగ్ను నివారించాలనే ఉద్దేశంతో బిట్ పేపర్ను పూర్తిగా తొలగించి వ్యాసరూప ప్రశ్నలు తీసుకొచ్చారు. దీంతో వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు రాయలేని వారు ఇబ్బందులు పడ్డారు. గతంలో వ్యాసాలు పూర్తిగా రాలేకపోయినా బిట్ పేపర్లో కొన్ని మార్కులు సాధించగలిగితే ఉత్తీర్ణత సాధించేవారు. ఈ నేపథ్యంలో ప్రశ్నాపత్రాలు ఎలా రూపొందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తాజా నిర్ణయం విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తాజా విధానంతో పరీక్షల నిర్వహణ తేలిక అవుతుందని అంటున్నారు. మరి 6 పేపర్ల విధానం రానుంది. ఫిజిక్స్, బయాలజీ ఒకేసారి నిర్వహించనున్నారు. అదేవిధంగా దశల వారీగా సిబిఎస్ఈలోకి ఎంటర్ అవుతున్నారు. ఆల్రెడీ 8వ తరగతికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ప్రశ్నాపత్ర రూపకల్పన అనేది చాలా మనకి అంతు చిక్కడం లేదు ఏ విధంగా ఉంటుందనేది. కానీ విద్యాశాఖ యొక్క ఉత్తర్వులు బట్టి ఇది బాగానే వర్కౌట్ అవుతుంది. అందరూ కూడా సిబిఎస్ఈలోకే మారిపోనున్నారు కాబట్టి ఆ విధానాన్ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం యొక్క విధానం. మరి ఇంత మంచి విషయాలు మీకు తెలిపినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.